పరిశుద్ధ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరువున్న మీకందరికీ, అలాగే ఈ జన్మదినోత్సవ కూడిక ఏర్పాటు చేసినటువంటి అభినయ యొక్క కుటుంబానికి పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి ఎంతగానో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటని ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. అప్పుడు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. వారు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపైన తండ్రి వందనాలు, స్తోత్ర. అవున తండ్రి, ఈ యొక్క సభని కొద్ది మాటలు ధ్యానం చేస్తూ ఉండగా అల్పడిన అయోగ్యులను మీరు ఏర్పాటు చేసుకుని మీ సన్నిధులకు నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తోత్ర. నిలబడి దాసుని సిలువ చోట వరకు పరిచి నీ ఏడంతల ఆత్మశక్తిని అభిషేకిని బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చి మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరచమని వాక్యమైన యేసుని ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో పిల్లలను ఎలాగూ పెంచాలి అనేటువంటిది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి వారమైనా. నేను వాక్యం మాట్లాడుకోండి, ఎవరు కూడా మాట్లాడద్దు. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట ఇక్కడ జ్ఞానమైన సులోమోను ఈ మాటని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట రాస్తూ ఉన్నాడంటే, పిల్లలైన వారు పురుషులే కావచ్చు, లేకపోతే మగ పిల్లలే కావచ్చు, లేకపోతే ఆడపిల్లలే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వీరు ఎవరి దగ్గర నుంచి మనం పొందుకున్నామంటే దేవుని యొక్క నుండి బహుమానంగా మనం పొందుకున్నాం. దేవుని యొక్క నుండి మనం బహుమానంగా పొందుకున్నాము కనుక బహుమానం విలువైనది కనుక ఈ బిడ్డలైన వారిని ఎలాగ పెంచాలో అది మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని బిడ్డలు. ఎందుకంటే ఈ రోజున ఈ లోకంలో మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కానీ పిల్లలైన వారు సరైన క్రమంలో ఉండట్లేదు. ప్రతి పిల్లలైన వారు కూడా తొలగిపోయి తిరుగుతూ ఉన్నారు. దేని నుంచి అంటే వాక్యం నుంచి తొలగిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల యందు విధేయత లేకుండా తొలగిపోయి జీవిస్తున్న వారు ఉన్నారు. అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డలు కూడా చెడిపోయి ఈ లోకంలో బిడ్డలైన వారు జీవించడానికి గల కారణం ఏమిటి అంటే తల్లుల యొక్క పెంపకము సరైన పెంపకము బిడ్డల పట్ల చూడట్లేదు. అందుకే ఈ వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము. నేర్పాలి అంటే మనం మొట్టమొదటిగా తెలుసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. తల్లిదండ్రులకు తెలుసుకుంటేనే అది పిల్లలైన వారికి నేర్పగలుగుతారు. తల్లిదండ్రులకే తెలియనప్పుడు పిల్లలైన వారికి నేర్పడం వీలు కాదు దేవుని బిడ్డలారా. కనుక పిల్లలను ఎలా పెంచాలో, పిల్లలను ఎలా పెంచితే ఆశీర్వాదములకు వారసులుగా ఉంటారో అనే విషయం మొట్టమొదటిగా తల్లిదండ్రులకు తెలవలసినటువంటి విషయమే ఉంది దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులకు తెలవలసిన విషయం అయితే తల్లిదండ్రులు నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొక్క మాటలు చదవాలి, తెలుసుకుని వారు జీవించినట్లయితే అది బిడ్డలైన వారికి నేర్పగలుగుతారు. అంతేకాని తల్లిదండ్రులే నేర్చుకోకుండా వారు అవిధేయత కలిగిన చూపుతూ జీవితే బిడ్డలైన వారికి నేర్పడం వారి వల్ల కాదు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఈ రోజున ఈ వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వారు పెద్దవారైనప్పుడు తొలగిపోడు అనే వాక్యము దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా మనం అనుకుంటూ ఉంటాం, ఎదిగిన తర్వాత చూద్దామనే అని మాట్లాడుతున్నాడు. బాలుని యొక్క దిశ దేవుడు ఎదిగించడం తెలుసా అంటే, బాలుని యొక్క దిశ దేవుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా అంటే, ఆదామును అవ్వను దేవుడు మొట్టమొదటిగా వారికి బాల్య దిశ లేదానికి వారు మొట్టమొదటిగా పెద్దవాడైపోయి ఉన్నారు. పెద్దవాడైపోయి ఉన్నప్పుడు వారు త్వరగా తొలగిపోయారు దేవుని యొక్క నుండి.
తొలగిపోయి వారు జీవించిన దాన్ని బట్టి వారికి నేర్పితే మాకు తెలుస్తున్నారు అనుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా 20 సంవత్సరాల పిల్లలు పుట్టించాడు దేవుడు. వారు ఎవరి మాట నెట్టారు, తల్లిదండ్రుల యొక్క మాట నేర్చుకునే తత్వం ఉంటుందా? వారికి ఏదో నాకు నేర్పుతాను చూస్తే నాకు తెలిసిన నువ్వు చెప్పవలే నాకు. అందుకే దేవుడు బాలుని దిశ బిడలైన వాళ్ళని దేవుడు ఇచ్చాడు. అది ఆయన చూసినప్పుడు బాలుని దిశ దేవుడు మనకి ఇచ్చిన బిడలకి ఇచ్చినప్పుడు ఆ బాలుని ఎలా పెంచాలో ఆ బాలుని మనం చెప్తే వారు ఇస్తారు. వారు ఏది నేర్పుతారో నేర్చుకుంటారు. తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంటే ఆ తాతలు తిట్టాడు ఏం చేస్తారు వాడు పెడతా ఉంటారు. అలా తిట్టాడు వాళ్ళు చెప్తాం వాళ్ళ చెప్పినప్పుడు ఆ తిట్టి బిడలైన వారు పెడతారు. కానీ కారణం ఏంటంటే బిడలైన వారు నేర్చుకునేటువంటి వయసు అని. బిడలైన వారికి మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. మనం ఎప్పుడైతే ప్రతిరోజు ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము ఆయన దైవ సన్నిధికి మనం వెళుతూ ఉన్నాం అనుకోండి, మన బిడ్డలకు అదే నేర్పామనుకోండి, అదే అలవాటు అవుతుంది. కానీ మనమే ఇంటి దగ్గర మనం పని చేసుకుంటూ బిడలైన వారిని విడిచిపెట్టి ఈ పని నువ్వు చూసుకుంటూ బిడలైన వారిని లోకంలో వదిలేసినట్లయితే ఆ బిడలు ఎదిగిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చడానికి వీలు పడదు. వాడు అందుకే చెప్తున్నాడు, బాలుడిగా ఉన్నప్పుడే వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. పెద్ద అయిపోయిన తర్వాత అందులోకి రాకపోవడానికి ఎక్కడ వస్తాడు? చిన్నప్పటి నుంచి వదిలేసి ఆ ఎదిగిపోయిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత మందులోకి రాకపోవడంటే వస్తాడు రాడు. ఐదుగురు అడుగుతూ ఉంటారు, అమ్మా మీ అబ్బాయి రాలేదు మందిరానికి. అయ్యో నేను రోజు చెప్తున్నాను నేను రావట్లేదు. ఎప్పుడు చెప్పాను? ఎదిగిపోయి మానైపోయిన తర్వాత ఒక్కసారి దేవుడికి మందిరానికి రమ్మంటే రారు. ఈరోజు మీ కుమార్తె దేవుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసంటే ఆ బిడ్డ చిన్నవాడిగా ఉన్నప్పుడే వారికి నేర్పించాలి. ఏమి నేర్పించాలి అంటే దేవుల్లో ఎదగడం, దేవుల్లో ఆశీర్వదించబడ్డం, దేవుల్లో వారి తెలుగు చూతులు పొందుకునేటువంటి దిశలోనికి ఆ బిడ్డను మనం ఏం చేయాలి తెలుసా? నడిపించేటువంటి వారిగా ఉండాలి తప్ప పెద్దవాడితో చూసుకుందామని అని ఆలోచన చేయడానికి వీళ్ళలో పెద్దవాడైన తర్వాత నీ మాట వినడం నాకు తెలిసి ఉన్నాడు మందిరం నేను వస్తానంటే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా లోకంలో తిరగడం అలవాటు చేసావు. నీకు లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఇక దేవుడు రాడు. ఒక ఆశీర్వాదం నీకు వారసునిగా ఉండాలని దేవుడు ఇక బిడలైన వారిని లోకంలో నువ్వు పట్టిస్తూ ఉంటే తల్లిదండ్రులైన వారు వారిని శాపగ్రస్తులుగా చేసి వారిని ఏం చేస్తారు తెలిసి నాశనం చేస్తున్నా. ఈ రోజున పిల్లలను నశించుకోవడానికి కారణం తెలుసంటే పిల్లలు కాదు, పిల్లల కన్నా తల్లిదండ్రులైన వారే పాపం చేసుకున్నారు. దేవుని బిడ్డ పిల్లల కన్నా తల్లిదండ్రులైన వారే వారిని ఇష్టానుసారంగా పెంచుతూ ఉన్నారు. లోకంలో విడిచిపెట్టి వారిని ఏం చేస్తారో తెలుసంటే లోకంలో కలిపి వేసేటువంటి వారికి కనపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ అందుకే పిల్లలైన వారు నశించిపోతున్నారు. చిన్న వయసులోనే అతను 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు వచ్చినప్పటికీ చావు అనేటువంటి అలవాటు, 16 సంవత్సరాలకు వచ్చినప్పటికే ఆ యొక్క యవన ప్రాయంలో వ్యభిచారం చేసే అలవాటు, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి తెలుసండి? బిడలైన వారిని విచ్చలవిడిగా వదిలేయడం ద్వారా ఆ బిడలైన వారు లోకంలో కలిసిపోయి లోకంలో అలవాట్లన్నీ కూడా వారు చోటు చేసుకుని తల్లిదండ్రులకు మనశ్శాంతి లేక వచ్చాడు. కారణం తెలుసంటే తల్లిదండ్రులే. కానీ ఈ మాట రాసినటువంటి సొలొమోను అయినప్పటికీ కూడా సొలొమోను కన్న తండ్రి ఇవ్వడానికి దావీదు అతన్ని తన తల్లి ఎలా ఉపేక్షిందో పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తేటగా రాస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను మనం చదువుదామా? 86వ కీర్తన 16వ వచనాన్ని చదువుదాం. 86వ కీర్తన 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి బలం అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఎవరి పాట పలుకుతున్నది? ఈ మాట పలుకుతున్నది ఎవరు తెలుసు అంటే దావీదు యొక్క తల్లి. దేవుని బిడ్డారా, దావీదు యొక్క తల్లి ఎటువంటి తెలుసు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి కుమార్తె. అందుకే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కనుక తన బిడ్డ గురించి ప్రార్థన చేస్తుంది. ఈ సేవకురాలికి ఇచ్చిన కుమారుని రక్షించు. ఒకటి ఆమె బిడ్డ గురించి ప్రార్థన చేస్తుంది. రెండవది ఆ బిడ్డను ఎలా పెంచుతుంది తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన చూతువును ఆ బిడ్డకి నేర్పించింది. దేవుని బిడ్డ దేవునికి సన్నిధికి సండే స్కూల్ తీసుకొచ్చి అప్పటి చెప్పడం, అలాగే సండే స్కూల్ వయసు అయిపోయిన తర్వాత దేవుని యొక్క మందిరానికి కూడబెట్టి తీసుకుని వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించేటువంటి ఉపదేశాన్ని ఆ కుమారుడు పొందుకునేటట్టు చేసింది. దేవుని బిడ్డ
అందుకే దావీదు అక్కడ పెద్దవారైనప్పుడు నేను తొలగిపోలేదు అనే మాట కూడా అక్కడ రాసుకున్నాడు. దేవుని బిడ్డారా, దేవునికి సన్నిధికి వెళ్ళాడు కనుక అక్కడికి జీవితం ఏమో తెలుసా? 71వ కీర్తన 17వ వచనం చదువుతాం. 71వ కీర్తన 17వ వచనాన్ని. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చిందివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చిందివి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును కూర్చి వారికి అందరికి ఈ శౌర్యమును కూర్చి నేను తెలియజెప్పినట్లు తల మెరిసి ఉండు వరకు నన్ను విడవక్కము. దేవుని బిడ్డారా, ఈ చదవబట్టి వాక్యం 71వ కీర్తనలోనే 5వ వచనం కూడా ఒక్కొక్క మాట రాయబడి చూడ ఒకసారి. ప్రభువా యెహోవా, నా నిరీక్షణ ఆధారము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చూడండి, దావీదు పలుకుచున్న మాట చూడండి. దేవుని బిడ్డారా, దావీదు మాట్లాడుతున్న మాట బాల్యము నుండి నా ఆశ్రయమును నీవే. మన బిడ్డలైన వారిని మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి విషయంలో మనం దేవుని ఆశ్రయిస్తూ ఉంటే మన బిడ్డలైన వారికి అదే అలవాటు. నీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుని ఆశ్రయించడం నువ్వు నేర్చుకుని ఉంటే నీ బిడ్డలైన వారు కూడా అయ్యో ఆపద వచ్చిందా, అయ్యో కష్టం వచ్చిందా, శోధన వచ్చిందా, నేను దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి అనేటువంటి అలవాటు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు తెలుసు? దావీదు తన బాల్యము నుండే నా ఆశ్రయము నీవే అని దేవుని యొక్క మాటలుగా ఆ మాట పలుకుతూ ఉన్నాడు దావీదు. చూడండి, అతని బాల్యకాలం నుంచి కూడా దేవుని ఆశ్రయముగా చేసుకోవడానికి గల కార్యాలు తెలుసు. అంటే అతను బాల్యము నుండి తన తల్లి ఏం చేసినట్టు తెలుసా? ఈ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే అక్కడికి నేర్పించింది, దేవుని ఆశ్రయంగా చేసుకోవడం నేర్పించింది. అంతేకాదు దేవుని విన్నారా, ఆయన మాట్లాడుచున్న ఈ యొక్క మాట చూసినప్పుడు ఈ 17వ వచనంలో మాట్లాడుతున్న మాట మరొకసారి చదువుదాం ఒకసారి. దేవా, నా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చింది, ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చింది. దేవా, వచ్చి తరము ఏం తెలుసుకున్నాడంట? దేవుని యొక్క వాక్యమును బాల్యము నుండే ఎవరు నేర్చుకున్నారు? దావీదు నేర్చుకున్నాడు. గత కారణం ఏంటి తెలుసంటే, తల్లి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంది. తల్లి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను తెలుసుకుని ఉంది కనుక తన కుమారుడికి నేర్పించింది. మనకి చూపులో తల్లిదండ్రులుగా మనమే నేర్చుకోలేని పరిస్థితులను కలిగి ఉంటూ ఉన్నాం. తల్లిదండ్రులుగా ఉన్న మనమే దేవుని ఆశ్రయించుకోవడం, ఒకరిని ఆశ్రయించడం, లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించడం, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలు దేవుని ఆశ్రయించడం ఎలా నేర్చుకోగలుగుతారు? ఆలోచన చేయండి దేవుని బిడ్డారా. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుమన్నాడా? నేర్పవద్దనలేదా? చూడండి ఏమన్నాడు? వారికి నేర్పు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు అంటే నువ్వు నేర్పుతూ ఉన్నావా? తల్లిదండ్రులుగా ఉన్న నీవు దేవుని ఆశ్రయించడం నేర్పుతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యం బిడ్డలైన వారికి నేర్పుతూ ఉన్నావా? ఆలోచించి దేవుని బిడ్డ ఎప్పుడు చూసినా కూతురు నేర్పడం, ఎప్పుడు చూసినా అబద్ధాలు మాట్లాడడం నేర్పడం, ఎప్పుడు చూసినా ఏం చేద్దాం? అసూయకరమైన ఆలోచనలు చేస్తూ ఆ బిడ్డలైన వారికి నేర్పడం. ఇప్పుడు బిడ్డలు అలా నేర్చుకుంటారు. దేవునికి సేవకుని యొక్క గృహంలోకి వచ్చినప్పుడు అయ్యో నువ్వు వందనాలు చెప్తూ ఉంటే నీ బిడ్డలు కూడా వందనాలు చెప్పాలని ఆలోచనలు వస్తుంది. నీవే వాళ్ళు చూడు పక్కన పోతూ ఉంటే నీ బిడ్డలైన వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా నేర్చుకుంటారు? ఆలోచన చేయండి. అయ్యో ఇదిగో మా అత్తగారు ఉంటుంది, అది సామాన్యమైంది కాదు అని మాట్లాడుతూ ఉంటాం. అదే నీ కుమారుడు వచ్చినప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చూసినప్పుడు గౌరవించవలసిన కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? చూడకంగా మాట్లాడుతూ నేర్చుకుంటాడు. అది ఎవరిని బట్టి తెలుసా? బిడ్డలు నేర్చుకుని లోకమును బట్టి నేర్చుకోడు. నీకున్న ప్రవర్తన బట్టి, నీవున్న మాట్లాడుతున్న తీరును బట్టే, నువ్వు చేస్తున్న ఆలోచన బట్టే నీ బిడ్డలైన వారు నేర్చుకున్నారు. అయ్యో ఆ బిడ్డ పాడైపోతుంది. మనం ఏమంటాం తెలుసా? ఇరుగు పొరుగు వాళ్ళందరూ మా బిడ్డలు పాడు చేసేసారు. ఏంటంట నీకు ఏ ఒక్కదో అంటదో
నువ్వు నేర్పవలసిన నీ బాలుడికి నడవలసిన త్రోవలు నేర్పమంటే నువ్వు నేర్పకపోవడం నీది ఒక తప్పు. నేర్పకుండా లోకంలో వదిలేసి లోకంలో పడిపోయిన తర్వాత నా బిడ్డలందరూ నా బిడ్డని లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇరుకోరు వాళ్ళందరూ పాడు చేసేసాడండి అన్నారా ఈ రోజు తల్లిదండ్రులు అన్నారా? అవి ఇరుగుపోయి వాళ్ళందరినీ కూడా లేచిన మాకు తిట్టుకుంటూనే ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. దేవుని బిడ్డలారా, ఈ దావీదుని తన తల్లి ఎలా పెంచిందో తెలుసా? ఒకటి దేవుడు భయముక్తులు కలిగి ఆ బిడ్డ ఎలాగైతే ఆ తల్లి నేర్చుకున్న ఆమె ఆ బిడ్డను అలాగే పెంచింది. రెండవది, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ శావుకురానికి ఇచ్చిన కుమారుని పాపులను కాసి రక్షించుము నాయనా. ఏ దుష్టుడు ఆ బిడ్డ మీద పడకూడనట్లు, ఏ శత్రువు ఆ బిడ్డ మీద పడకూడనట్లు, ఏ అపాయం ఆ బిడ్డను తగలకూడనట్లు ఆ బిడ్డను కాపాడు నాయనా అని ప్రార్థన చేయగలుగుతుంది. నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డ. మనమే నేర్చుకునే పరిస్థితి మనం కలిగి ఉన్నప్పుడు పిల్లలైన వరకు మనం ఎలాగో నేర్పించగలము. ఆలోచన చేయండి. అందుకే ఈ దావీదు పెరిగిన విధానం మనం చూసినప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో పెరిగితే, దేవుడి యొక్క సన్నిధిలో వాక్యాన్ని నేర్పితే వారి యొక్క జీవితం నడపకుందో తెలుసా? చదువుతాం ఒకసారి. 119వ కీర్తన 101వ వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన 101వ వచనాన్ని. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించినవు కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా చెవులకు ఎంతో మధురములు. అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉంది. చూడండి ప్రభువును దేవుని బిడ్డలారా ఏమైనా మాట్లాడుతున్నాడు. ఈ 101, 102వ కీర్తనలో 102వ చరణం కూడా ఒకసారి చదువు. ఒకసారి నీవు నాకు బోధించుదు కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. చూడండి ప్రభుత్వం అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేయండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట మనం చూసినప్పుడు ఈ దావీదు తల్లి ఎలా పెంచిందో తెలుసా? దేవుని యొక్క వాక్యానుసారంగా పెంచినట్టు దేవుని పెట్టారా? దేవుని యొక్క వాక్యానుసారంగా అతను పెరిగిన దాన్ని బట్టి అతను మాట్లాడుతున్న మాట, అతను చెబుతున్నటువంటి సాక్ష్యము ఏమైనా దాన్ని ఆలోచన చేస్తే, నీ వాక్యమును అనుసరించినట్టు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్య వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యము విడుదల పెంచడం ద్వారా వారంట దుష్ట మార్గములన్నిటిలో నుంచి వారి యొక్క పాదములు తొలగించుకుంటూ ఉన్నారంట. దుష్ట మార్గములన్నిటిలో నుంచి వారి యొక్క పాదములు తొలగించుకుంటూ వారు ఏం చెప్తున్నారు తెలుసా? నీవు నాకు బోధించడం కనుక నీ న్యాయ విధులను నేను తొలగకపోతుంది. దేవుని యొక్క వాక్యం నుంచి తొలగిపోలేదు దావీదు గారి కారణం ఏమిటి? ఆ బిడ్డకు నేర్పించింది తల్లి అలా నేర్పించింది. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం, వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి జీవితము, దేవుని భయభక్తులు కలిగిన జీవితము, దేవుని ఆశ్రయించిన జీవితం ఎవరు నేర్పడం తెలుసు అంటే తల్లి నేర్పింది. ఈ రోజున ఈ పిల్లలైన వారికి నువ్వు నేర్పడానికి నువ్వు చేస్తున్నావు ఆలోచన చేయండి. ఒక్కసారి నీ పిల్లలైన వారికి నువ్వు నేర్పాలి అంటే, అయ్యో నేను ప్రార్థన రమ్మంటే అది కాదు నేర్పడం. అది కాదు, అతను బాలుడిగా ఉన్నప్పటి నుంచి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. అప్పుడు పెద్దవాడినప్పుడు తొలగిపోవడం. దావీదు తొలగిపోకుండా ఉండడానికి కారణం ఏమిటి? అతను పెద్దవాడే తన దేవుడికి రాగలిగిన బాలుడిగా ఉన్నప్పుడే అతను దేవుడికి వచ్చాడు. దేవుడి యొక్క భయభక్తులు జీవితంలో అతను జీవించాలి కనుక అతనంట దుష్ట మార్గములన్నీ కూడా అతను
అతను కూడా దుష్టుడిగా చేయడానికి ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ కూడా వాటన్నిటిలోంచి ఏమైపోయాడు, తొలగిపోయాడు. కారణం ఏంటి? ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు దుష్టుడిగా సాతానిక ఆలోచన కలిగి, సాతానిక మనస్తత్వం కలిగి, తాగుడు అలవాటు లేనటువంటి వారిని కూడా తాగుబోతులు చేసిన లోకము, వ్యభిచారం అలవాటు లేకపోయినప్పటికీ వ్యభిచారం చేసిన లోకము, ఆ దుష్ట యొక్క మార్గము నుంచి నీ కుమారుని కావచ్చు, నీ కుమార్తె కావచ్చు తొలగిపోయేటువంటి వారు ఉన్నారంటే వారికి దేవుని యొక్క ఉపదేశం ఎంతో అవసరమై ఉంది. అది మనకు నేర్పాలి. మన బిడ్డలైన వారికి, అయ్యో లక్షల ఉన్న బిడ్డలైన వారికి సంపాదించడం కాదు, బిడ్డలైన వారిని ఆశీర్వాదములకు వారసులుగా తయారు చేయడమే బిడ్డలకి ఇచ్చేది ఆస్తి. అది చేయగలుగుతూ ఉన్నారు. ఈ రోజున ఒక క్రైస్తవురాలుగా ఈ బిడ్డలైన వారిని ఎలా పెంచుతూ ఉన్నాం ఆలోచన చేయండి. బాలుడు నరవ మనిషిని త్రోమను వారికి నేర్పము, వారి పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. దావీదు తొలగిపోకుండా ఉండడానికి కారణం తెలుసంటే దావీదుని బాల్యం నుంచి సన్నిధిలో పెంచింది తల్లి. మరి పెంచగలుగుతున్నాను. మీ పిల్లలు ప్రార్థనకి రాలేదే, లేదండి ఏదో పనిగా నేనే పంపించాను. ఏంటంటే ఏదో పనిగా నేనే పంపించాను. పిల్లలు పాడు చేసేదామో తెలుసా, తల్లిదండ్రులు పాడు చేస్తాను. నీకు దైవ సన్నిధికి అవసరం, నీ పిల్లలకు అవసరం లేదా ఆలోచించాడు. ఒకనొక దినాన్ని ఆ పిల్లలు బట్టి బాధపడుతూ ఉన్న ఉపయోగం ఏమీ లేదు. అప్పుడు పెద్దవాడు అయిపోయిన తర్వాత వయసు జరుగుతుంది, ఆ బిడ్డ నీ మాట వినకుండా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎంత ఒప్పుకోండి వాళ్ళ ఉపయోగం లేదండి. కానీ దావీదుని అలా వచ్చి పీల్చుకున్న తల్లి అతను బాలుడిగా ఉన్నప్పుడే అతను దేవుడిగా భయభక్తులు కలిగి దేవుడిని విశ్వాసం కలిగి జీవితం జీవించింది కనుక ఆ కుమారుడు అనిపించింది. ఈ రోజు మనకే విశ్వాసం పడదు చాలా మంది లేని వారికి. దేవుడికి భయభక్తులు అసలు ఉండడే ఉండదు చాలా మందికి. అంతేకాదు దేవుడిని ఆశ్రయించడం, దేవుడిలో ఆధారపడే లక్షణం చాలా మందికి ఉండదు. ధర్మశాస్త్రం అంటే వాక్యం కొరకు ఆశ్రయించినట్టు జీవితం ఉండదు. కానీ ఇతనంట దావీదు దుష్ట మార్గంలో పడిపోకుండా చేసింది ఏదో తెలుసా, నీ ధర్మశాస్త్రము యొక్క మాటలు నన్ను తెలిసినట్ట దాంట్లో నుంచి అనుసరింపకుండా దాంట్లో నుంచి నన్ను తొలగిపోలేదు. దావీదు ఒక పరిశుభ విషయము తప్ప మిగిలిన అన్ని విషయాలకు అతను పాపం చేయకుండా ఉండడానికి కారణం అంటే అతడు దేవుని యొక్క సన్నిధిలో పెరగడమే. మరి దావీదు దేవుడు అనుసరించిన మార్గంలో దేవుని యొక్క మార్గం నడిస్తే అతను పాడైపోయాడు. అతని యొక్క జీవితంలో ఎంత మాత్రం కూడా పాడైపోలేదు ఈ లోకంలో. అతని యొక్క జీవితంలో ఎలా పెరిగాడు తెలుసా, మహారాజుగా దేవుని కాస్తున్నటువంటి దావీదుని మహారాజు అంతస్తులను నడిపించిన అంటే దేవుని భయభక్తులు కలిగిన జీవితమే, దేవుని విశ్వాసం కలిగిన జీవితమే. ఈ బిడ్డలైన వాళ్ళకు ఆశీర్వాదం వార్తకి చూడాలని అనుకుంటున్నావేమో దేవుని పెట్టారా. అటువంటి స్థితిలో నువ్వు చూడాలి అంటే నీవు చేయవలసిన పని వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పండి. అప్పుడు వారు పెద్దవాడినప్పుడు దాన్ని తొలగిపోడు. అందుకే దాన్ని మాట్లాడుతున్నాడు, అతను సాక్ష్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా తల్లి నన్ను అప్పుడు దేవుని విశ్వాసం నన్ను పెంచింది, దేవుని యొక్క మార్గం నన్ను పెంచింది కనుక నేను దాంట్లో వచ్చి నేను తొలగిపోతాను. నా పాదము మనమే తొలగిపోయినట్టు తిరుగుతూ ఉంటాను దేవుని నుంచి. ఏ వారం మందిరానికి ఎంతో మనకే తెలియదు, ఏ వారం ప్రార్థనకి ఎంతో మనకే తెలియదు, ఏ వారం దేవుని విశ్వాసం వచ్చినామో మనకే తెలియదు. నీకు ఎటువంటిప్పుడు నీ బిడ్డలైన వాడు ఏమి నేర్పుతావు, ఏమి నేర్పి వాడిని ఆశీర్వాదాలకు వారసుగా చేస్తావు ఆలోచన చేయండి. దేవుని బిడ్డ వాడు బాలుడిగా ఉన్నప్పుడు వారికి నేర్పు, వాడు పెద్దవాడినప్పుడు దాని నుంచి దావీదు యొక్క తల్లి ఎలా పెంచింది, దేవుని భయభక్తులు జీవితం పెంచింది. అంతేకాదు దేవుని ఆశ్రయంగా చేసుకోవాలనేటువంటి జీవితం అతనికి నేర్పించింది. ధర్మశాస్త్రంగా వాక్యమును విని వాక్యానుసారమైన జీవితము నడవాలనే జీవితమును ఆ కుమారుడు నేర్పించింది. పెద్దవాడినప్పుడు తొలగిపోయాడా, అది నేర్చుకునేటువంటి వయస్సు, అది నేర్చుకునే వయసు, నేర్పించవలసినటువంటి వయసు అంటే తల్లిదండ్రులైనటువంటి వారు. తల్లిదండ్రులు బాధ్యత ఏమో తెలుసా, బిడ్డలైన వారిని ఎలాగో పెంచితే వారు ఆశీర్వాదములకు వారసులుగా ఉంటారో అటు రీతిగా బిడ్డలైన వారిని పెంచాలి. మరొక తల్లి ఉంది, ఆమె పేరు అతలియా. చదువుతాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతము గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుండి కిందకు కొన్ని మాటలు చదువుకుందాం.
అధ్యాయం 2వ వచనం నుండి అహజ్యా ఆరంభించినప్పుడు 60 ఏళ్ల వాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలేను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతలియా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచు వచ్చెను. కనుక అతడును అహాబు సంతతి వారి మార్గములను అనుసరించినచ్చెను. అహాబు సంతతి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. ఎవరు కారకులయ్యారు? ఒమ్రీ కుమార్తె అతలియా. ఒమ్రీ కుమార్తె అతలియా. ఈ అతలియా ఎవరు కుమార్తె అని మనం ఆలోచన చేసినట్లయితే యెజబెలు యొక్క కుమార్తె ఎవరు తెలుసంటే అతలియా. దేవుని బిడ్డ యెజబెలు వాక్యం మీద యెజబెలు గురించి అహాబు గురించి గత వాక్యం మీద దేవుని బిడ్డరా వారెవరు ఏ మార్గం అనుసరించినట్టు బయలుదేవకులను అనుసరించినటువంటి మార్గంలో నడిచారు. ఆ యొక్క యెజబెలు తన యొక్క భర్త మదేవులను నేర్పించింది. అలాగేనే ఈ యొక్క కుమారుడు కూడా తన తండ్రి ఆ యొక్క అహాబు నడిచే మార్గము ఎవరు నడిచారో తెలుసండి తన కుమారుడైనటువంటి అహజ్యా కూడా నడిచగలిగిన దేవుని బిడ్డరా. అసలు ఇంకో కుమారుడు అహజ్యా కూడా నడిచాడు, చెడు మార్గంలో నడిచాడు, దేవతలను అనుసరించను, అలాగే లోకంలో తిరగను, దుష్ట మార్గంలో అతని జీవితంలో జీవించాడు. ప్రభుత్వం దేవుని పెట్టారా. అందుకే అతనికి నాశనములకు కారకుడు ఎవరయ్యారో తెలుసంటే తల్లిదండ్రులు లేని వారే అయ్యారు. దేవుని పెట్టారా. తల్లిదండ్రులు అయినటువంటి వారే అయ్యారు. ఎవరు నాశనములకు కారకులు అంటే తన కుమారుని నాశనములకు కారకులు ఎవరు తెలుసంటే అతని తన తల్లి. ఎలా పెంచింది? దుర్మార్గం నడుచుకోవడం ప్రేరేపించిందంట. దుష్టత్వంతో ప్రేరణ అతనికి నేర్పించింది. అందుకే అతని యొక్క జీవితం అంతా ఏమైపోయింది తెలుసా? నాశనానికి కారకులు అయిపోయారని ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా. అందుకే చదవని వాక్యం అక్కడ చూడండి. ఇక తల్లిని గురించి మీకు నేర్పిస్తాను. ఒకటి దావీదు యొక్క తల్లి. అతను బాలుడిగా ఉన్నప్పుడే ఎలాగ పెంచాలో, ఎలాగ నడిపించాలో, ఎలాగ దేవునికి విశ్వాసంలో పెంచాలో, దేవుని ఆశ్రయించాలో అవన్నీ కూడా నేర్పించింది. అతను పెద్దవాడైనప్పుడు దుష్ట మార్గం నుంచి తొలగిపోయి అతను జీవించాడు. అతను ఆశీర్వాదానికి వారసుగా ఉన్నాయి. అలాగే అతని అహజ్యా ఎలా పెంచుతుందో తెలుసా? దుర్మార్గంగా పెంచిన లోకంలో విడిచిపెట్టేస్తుంది. లోకాంశాన్ని జీవితం నేర్చుకున్నాడు. అతను నాశనం అయిపోయినప్పుడు అతనికి నాశనం కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. ఈ రోజున మీ జీవితంలో ఈ పిల్లలైన వారికి బాలుడిగా ఉండవలసినప్పుడు వారిని నేర్పించండి. ఎంతవరకు బాలుడిగా ఉన్నప్పుడు నీ పిల్లలైన వారిని పట్టించుకోకుండా లోకంలో తిరగడం నేర్పించుంటే కనుక ఈ రోజున పరిశ్రమ చేయండి. వాళ్ళు ఉన్నప్పుడే వారిని నేర్పించండి. పెద్దమైనప్పుడు తొలగిపోవడం. అప్పుడు దానిలో దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తారు. వాక్యానుసారం జీవించిన వారికి దీవులన్నీ ఉపయోగించబడతాయి. ఆ దీవుల చేత వారి ధైర్యాలు అటువంటి గొప్ప వాక్యము ఈ రోజున ఆ చైతన్యము ఎలాగైతే ఆ యొక్క దావీదు యొక్క తల్లి పెంచినట్టుగా ఆ బిడ్డను కూడా పెంచి ఒక ఆశీర్వాదాలకు వారసులు విసర్జించి దాన్ని తొలగింపజేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధులైన దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ విలువైన మాటలు మాతో మాట్లాడారు. ఇంతవరకు నీ మాటలు ప్రతి హృదయంలో ముద్రించినాయి. అయ్యా ఆనాడు దావీదు బాలుడిగా ఉన్నప్పటికీ నుంచి పెంచినప్పుడు అతని పెద్దవాడైనప్పుడు అతను తొలగిపోకుండా ఆ వాక్యానుసారం జీవించి ఒక ఆశీర్వాదాలకు వారసుడిగా ఉన్నాడు. అటువంటి ధన్యతను మీరు జగతి రోజు జరిపించుకుని కుమారుడు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించుకొని కూర్చున్నాము పరమ తండ్రి. ఆమేన్.